తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. బట్టలు కాదు, మీ మనస్సులు అంటున్నాను. కృప, గాయత్రి మంచి పిల్ల, అది నా ప్రాణం. కానీ అది నువ్వే ప్రాణం అనుకుంటోంది. మీకు పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్తే. నాకిప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. అవును, నా వివరాలేమీ సరిగ్గా తెలుసుకోకుండా తను చెప్పిందని ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిదా? గుణవంతుడివి, యోగ్యుడివి, మా అందరి మనసులకి నచ్చావు. మారుమాట చెప్పకుండా గాయత్రికి తాళిగట్టు. దీనికి పెద్దవాళ్ళు ఒప్పుకోవాలిగా. పెద్దవాళ్ళకి చెప్పకుండా రహస్యంగా పెళ్ళాడమన్నానా? మీ వాళ్ళు కాశీలో ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చేశారు. మరి ఇంకే, మంచి రోజు చూసి నేను మా వాడు వస్తాం, జాతకం తీసుకుంటాం. అక్కడికి వస్తే అనవసరమైన గొడవ. గాయత్రికి ఇంకెవరైనా మరో మంచి అబ్బాయితో పెళ్లి చేయండి. మీ పెద్దవాళ్ళు సింహాలయం కాదుగా. అయినా ఈ ఇంటి సంబంధం దొరకడం తేలిక. గాయత్రి కోసం అంగీకరించాను. ఇంట్లో చెప్పు, మీ వాళ్ళని ఒప్పించు. ఈ వారంలో వస్తాం. సోమనాథుడికి నేను చెప్తాను. వస్తారా? రండి, అక్కడ తెలుస్తుంది మీకు. మీరు కోరి అవమానాన్ని తెచ్చుకుంటున్నప్పుడు ఎవరు తప్పించగలరు? అమ్మా, ఈ ఇంట్లో జరుగుతున్నది ఏది నాకు కొంచెం కూడా నచ్చట్లేదు. నీ ఒక్కదానికి నచ్చలేదని మార్చేయగలవా? మిగిలిన వారికి నచ్చింది కదా. నాకు నచ్చలేదు. నీకు కూడానా? సరే, ఏం నచ్చలేదో చెప్పండి, మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, నాకు తెలియక అడుగుతాను. ఈ కృప ఎవరు? మనవాడే అంటున్నాడు, కానీ అతని కుటుంబం ఎక్కడుంది? కాశీలో. వస్తారంటున్నాడు. అనగానే సరిపోతుందా? సరే, మంచి కుటుంబమే అనుకుందాం. వాడి పొజిషన్ ఏమిటి? మన ఇంట్లో చెప్పిన పనులు చేసే పనివాడు. అటువంటి వాడికి మన గాయత్రిని ఇవ్వడానికి తాతయ్య నాన్న ఒప్పుకున్నారే. ఇదే విధంగా న్యాయం? కోకిల, మీ పెద్ద బావగారు రెండో బావగారు పుష్కరానికి ఒకసారి వస్తారు. పెద్ద ఆఫీసర్లవనే గర్వం వదలకుండా 2 రోజులుంటున్నారు. విశాల వాళ్ళ ఆయన అమెరికా వెళ్ళాడు. ఉత్తరం రాయడమే గొప్ప. మీ ఆయన ఇంట్లో ఉన్నాడని పేరే గాని చీపురు పుల్ల కూడా ఇటు నుంచి అటు పెట్టడం నేను చూడలేదు. కనీసం గాయత్రి భర్త అయినా అందరితో కలిసిపోయి అందరి మెప్పు పొందేవాడు కావాలని, అందరికీ సాయపడేవాడై ఉండాలని మావయ్య గారు అనుకుని ఉంటారు. వారనుకున్న దానిలో న్యాయం లేదా? ఏమిటమ్మా విషయం తెలియకుండా సపోర్ట్ చేస్తున్నావు? కృప మంచివాడే కావచ్చు, నిదానస్తుడే. ఎవరేం చెప్పినా మొహం చిట్లించుకోకుండా అన్నీ చేస్తాడు. భోజనం పెడుతున్నావు, జీతమేం లేదు. కావాలంటే అతని మీద జాలిపడి జీతం ఇవ్వాలి తప్ప పిల్లలిస్తారా ఎవరైనా? మంచివాడనే ఒకే ఒక అర్హత కోసం వాణ్ణి మన ఇంటి అల్లుని చేసుకోవడం తప్పనిపించలేదు? అవునమ్మా, ఎవరైనా విన్నా కూడా ముష్టి వెధవకి పిల్లనిస్తున్నారని మన వెనక నవ్వుకోరు. మన వెనకే కదా నవ్వుకోనివ్వు. మీ ఆయన గారు అందర్నీ మోసం చేసి డబ్బు మింగేశారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారని మన ముందే ఊరందరూ నవ్వుతున్నారే. అంతకంటే ఎక్కువ కాదుగా. కృప భవతి భిక్షాందేహి అంటూ మన ఇంటికి యాయవరం వచ్చినవాడు కాదు. ఐఏఎస్ చదువుకుంటున్నాడు. ఈరోజు అతను మీ దృష్టిలో పనివాడు కావచ్చు. రేపు కలెక్టర్ అనే పదవితో వచ్చి నుంచున్నాడంటే అప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? కోదండం కన్నా అతను 1,000,000 రెట్లు మేలు. అర్థమైందా? సరే, వాళ్ళ ఆయన తప్పు చూపి దాన్ని నోరు మూయించావు. మా అత్తవారింట్లో అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అమెరికా వెళ్ళిన మీ ఆయనకి నీ మీద ఈ కుటుంబం మీద లేని శ్రద్ధ గాయత్రి భర్త గురించి తెలుసుకోవడంలో ఉంటుంది కాబోలు. మీ అత్తింటి వారు ఏ విషయం పట్టించుకున్నారు కనుక? పోవే, ఒక విషయం అన్నీ బాగా ఆలోచించి కృపతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఇన్ని మాటలు అంటున్నారే, ఈ ఇంట్లో ఎవరైనా దానికి సంబంధం చూస్తే మేమేమన్నా కాదన్నావా? ఏదో మనము 2 మాటలు అందామంటూ మాట్లాడకుండా సహృదయంతో అది చల్లగా ఉండాలని అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అది చాలు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఏమిటి తాతయ్య? నువ్వా? మిగిలిన వాళ్ళేరి?
అందరూ గుడికెళ్లారు. నువ్వు వెళ్ళలేదా? లేదు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కదా, అందుకే. పంచాంగం పట్టుకురా. తెస్తాను. తాతయ్య. ఆ, ఆ, విశాల, ఏమిటి తాతయ్య? మీ ఆయన దగ్గర నుంచి వారం వారం ఉత్తరాలు వస్తున్నాయా? వస్తున్నాయి తాతయ్య. అమెరికాకి ఎప్పుడు తీసుకెళ్తాడు? ఆ, వీలైనంత త్వరలో వచ్చి తీసుకెళ్తానన్నారు. నువ్వు ఉండగానే గాయత్రి పెళ్లి చేసేద్దామని ఉంది. ఒకవేళ పెళ్లి కుదిరినట్టయితే మీ కుటుంబం మొత్తానికి మీకు నచ్చినట్టుగా బట్టలు కొనిస్తానులే. నువ్వు అమెరికా వెడితే మళ్ళీ ఎప్పటికొస్తావో. అంతేకాదమ్మా, నువ్వు ఇక్కడ ఉండగానే నిశ్చితార్థం కూడా జరిగితే బామ్మ పచ్చల నెక్లెస్ నీకు ఇద్దాం అనుకున్నాను. కృప ఉన్నాడే, మంచి కుర్రాడు, చెప్పినట్టు వింటాడు, ఐఏఎస్ చదువుతున్నాడు. వాడికి గాయత్రినిచ్చావంటే ఖర్చు తక్కువలో పోతుంది, కట్నాలు ఇవ్వక్కర్లేదు. కళ్యాణం కాస్త పొదుపుగా చేసి మిగిలిన డబ్బంతా మీకు పంచిచ్చేస్తాను. మరో సంబంధం చూస్తే చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు అడిగినవన్నీ ఒప్పుకుని పెళ్లి చేయొచ్చు, కానీ మన చెయ్యి పైన ఉండదు. కట్నాలు లాంఛనాలు ఇవన్నీ ఇవ్వడానికి ఉన్న డబ్బు చాలకపోతే మీకు దాచిన ఆ డబ్బులోంచే ఖర్చు పెట్టాలి కదా అని ఆలోచిస్తున్నాను. ఆ, అదే ఉంది తాతయ్య. ఇంటికి పెద్దవారు, వీడే పెళ్లి కొడుకని మీరు చెప్తే దానికి అభ్యంతరం చెప్పే ధైర్యం ఎవరికుంటుంది? అది కాకుండా కృప తప్పుడు మనిషి ఏం కాదుగా, వాడికేం తక్కువ. మనిషి కూడా అందంగా రాజకుమారులా ఉంటాడు, ఐఏఎస్ చదువుతున్నాడు. రేపు కలెక్టర్ అయ్యాడనుకోండి, గాయత్రి ఇంట్లో అందరికన్నా గొప్ప అదృష్టవంతురాలు అవుతుంది. కృప ఎవరు తాతయ్య? మన ఇంట్లో మనిషి లాంటివాడు. చంకలో బిడ్డను పెట్టుకొని ఎవరైనా ఊరంతా వెతుకుతారా? మనందరం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతికినప్పటికీ ఇటువంటి నిదానస్తుడు, ఐఏఎస్ సంబంధం దొరుకుతుందా? అందుచేత ఇంకేమీ ఆలోచించకుండా ఈ సంబంధమే ఖాయం చేసేయండి. శుభకార్యాల్లో ఆలస్యం పనికిరాదు అంటారు. పంచాంగం చూసి వీలైతే రేపే నిశ్చితార్థం పెట్టించండి. తాతయ్య, బామ్మ పచ్చల నెక్లెస్ నిజంగా నాకేనా? పెట్లో ఉందా, లాకర్లో ఉందా? మరి ఎవ్వరికి ఇవ్వనే, భయపడకు. ముందు పంచాంగం చూడలేవు. బంగారం అనగానే కృప బంగారం లాంటి వాడు అయిపోయాడు. ఏ కృప, నువ్వు ఈ ఇంటి అల్లుడు అని ముసలాయన అనౌన్స్ చేశాడు కదా, ఇంకెందుకు ఈ పిండి రూపాయి ఉద్యోగం? అన్నగారు వాళ్ళు వద్దనే అన్నారు, నేనే పర్వాలేదని చేస్తున్నాను. ఈ ఇంటి పనులన్నీ చేసి చేసి గాయత్రిని నీ ఇంటిదాన్ని చేసుకున్నావు. అన్నగారు మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అలా నుంచుని కబుర్లు చెప్పే బదులు ఇలా కూర్చుని చెయ్యి వేయొచ్చు కదా. తురుమారుగుడా, అమాయకుళ్ళ నటించి వీళ్ళందరినీ బుట్టలో వేసుకున్నావు కదరా, నువ్వు బాగుపడతావా? ఏమిటన్నగారు మౌనంగా ఉన్నారే? నోట మాట రావడం లేదు. ఎందుకని? తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నీ అదృష్టం అలా ఉంది. నేను పెట్టి పుట్టింది ఇంతేలే. ఏమిటన్నగారు ఉదయాన్నే సామెతలు కురిపిస్తున్నారు? నువ్వు కిలాడివిరా. ఓ విషయం తెలుసా, చేప దొరికేంత వరకు ఏటి ఒడ్డుని దొంగ జపం చేస్తుంది కొంగ. నువ్వు కొంగ జపం చేస్తూ టపీమని పట్టేసావుగా గాయత్రిని. అన్నగారు అంత మాట అనకండి. అసలు ఈ కొంగ చేపలు పట్టదు, వెజిటేరియన్ కొంగ. నువ్వు చెప్పే పద్ధతి చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఐఎమ్ సారీ, నన్ను అనుమానించకండి. నాది అలాంటి వాటన్నిటికీ అతీతమైన గుణం. ఇప్పటిదాకా నేను అలాగే అనుకునేవాడిని. గాయత్రికి పెళ్లి చూపులు జరిగినప్పుడల్లా నేను టెన్షన్ అయ్యేవాడిని. తప్పిపోగానే గాయత్రి నాకే అనుకునేవాడిని. చివరికి గోతికాడ నాకు అలాగే అయిపోయింది నా పరిస్థితి. ఏమిటన్నగారు గొయ్యా గియ్య అంటారు? రే ఊరుగరా, గొయ్యి కాదురా, నేను చెప్పేది నక్క గురించి. ఎప్పటికైనా దొరకపోదా అని గోతికాడే కూర్చుంటుందంట నక్క. చివరికి అలా అయిపోయింది నా బతుకు. దాన్ని బుద్ధిలేని నక్క అని చెప్పాలి. ఎందుకలా అంటున్నావు? ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు దొరకదో తెలియకుండా కూర్చుంటే బుద్ధిలేందే కదా. ఎగతాళా? దాన్ని అలాగే కదా అనాలి. ఇప్పుడు నేను బుద్ధిలేని అని అంటావు. ఏ కృప,
నీకు పొగరెక్కువైంది. ఆయన పట్టుకుని బుద్ధి లేనివారంటావా? ఆయన సంగతి నాకు తెలీదా? నువ్వు మళ్ళీ కొత్తగా కనిపెట్టి చెప్పాలా? ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదే, ఏదో సామెతగా అర్థం అడిగాడు, చెప్తున్నాను. అది తెలుగున్న వాళ్ళు చెప్పాలి, మనకెందుకు అవన్నీ? లేదు వదినా, మీ ఆయన గారే గోతికొండాక అది ఇది అని ఏవేవో చెప్పారు. లేదు కోకిల, వాడేదో పొరపాటుగా చెప్తున్నాడు. నేనంతా విన్నాను, మీరు ఊరుకోండి. ఏమన్నారు? పెళ్లి చూపులంటే భయం వేసిందా? తప్పిపోతే సంతోషమా? చూడండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడి మిగిలి ఉన్న కాస్త పరువుని పోగొట్టుకోకండి. మీకేమైనా బుద్ధుందా? మరదలంటే కూతురుతో సమానం. ఏ కృపా, ఈ కబుర్లతో కాలం గడపకుండా త్వరగా పంచుడు రండి. అన్నగారు, నాకు కూడా సామెతలు తెలుసు. మూలిగే నక్క మీద తాటిగా పడిందట. ఏమిట్రా, అగ్నిలో ఆజ్యం పోస్తున్నావా? మీరు రండి. చెప్తా. రాకేష్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మా నాన్నగారు వస్తారు, ఆయన చూశారంటే అంతే. నువ్వు వెళ్ళిపో, మనం తర్వాత మీట్ అవుదాం. తర్వాత మీట్ అవుదామని కొన్ని వందల సార్లు చెప్పావు. ఆ మాటకి బదులుగా శ్రీరామ జపం చేస్తే నీకు పుణ్యమైనా దక్కేది. ఏంటి కోపంగా చూస్తున్నావు? పాపం చేస్తే కదా పుణ్యం కావాలంటావా? నువ్వు మీనాక్షి కలిసి ఆ రోజు చేసిన దానికి పేరేంటో తెలుసా? అది ధర్మ ప్రకారం అయితే పాపం, చట్ట ప్రకారం నేరం. రైట్? ప్లీజ్ రాకేష్, నన్ను టార్చర్ పెట్టుకో. మా ఇంట్లో ఎవరైనా చూస్తే లేనిపోని గొడవ అవుతుంది. ప్లీజ్ వెంటనే వెళ్ళిపో. ఏయ్, తప్పకుండా వెళ్తాను. నాకు సమాధానం చెప్పు. మీనాక్షి ఏది? తను ఎప్పుడు వస్తుంది? వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం, అది సాల్వ్ అవ్వగానే. ఓకే ఓకే, నువ్వు లెటర్ రాస్తావో లేక డైరెక్ట్గా చెప్తావో నాకు తెలీదు. తను రావాలి, నన్ను కలవాలి. లేదంటే ముందు మీ ఇంట్లో చెప్తాను, తర్వాత పోలీసులకి చెప్తాను. మీనాక్షిని ఎలా కొనారపించో. మీ అమ్మా నాన్నల్ని మరీ మరీ అడిగానని చెప్పు. చెప్తావా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? వెళ్తాను. ఓకే బేబీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరెందుకు చేయడం? నేను ఆరేస్తానంటుందేమో చూడు. ఉండు, బాగా బుద్ధి చెబుతాను. కోకిలా, వచ్చావు కోకిలా? కోకిలా, ఏమిటి తాతయ్య? ఏమేవ్ పిలిస్తే పలకుండా ఏం చేస్తున్నావు అక్కడ? పుస్తకం చదువుతున్నావా? ఏం పుస్తకం? నవలా? నవల కాదు తాతయ్య, సంతాన వేణుగోపాల స్వామి పుస్తకం. సత్యంగల దేవుడట. అందరూ చెప్పారు, ఆయనకు మొక్కుకుని ఆకులో వెన్నతో పేరు రాసి అది తిన్నావంటే గర్భం వస్తుందట. ఆ స్వామి పారాయణ గ్రంథమే చదువుతున్నాను. వేడుకో, త్వరగా ఓ బిడ్డ పుట్టాలని. వాళ్ళ నాన్న బుద్ధి రాకుండా నీలా ఉండాలి. మన దేవుళ్ళందరూ గొప్పవాళ్లే. పెళ్లి కావడానికి కనకదుర్గమ్మ, కుటుంబం చల్లగా ఉండడానికి సత్యనారాయణుడు, సంతానం కోసం వేణుగోపాలుడు, దీర్ఘాయుషుకి ఈశ్వరుడు, జ్ఞానార్జనకి లలితా పరమేశ్వరి. దైవబలం అంటే అదే కదమ్మా. నేను తప్పు చేశాను. ఏమిటి తాతయ్య? పొరపాటున ఆ మూర్ఖుడితో నీ పెళ్లి చేశాను. వాడిని అడక్కు. వాడు మరో వివాహం చేసుకోవడం గురించి లాయర్ గారిని అడిగట్ట.
అలాగా? వాడు మన గాయత్రి చుట్టూ తిరుగుతున్నట్ట, ఏదో వాగేట విషయాలన్నీ. దాని మాటలు నమ్మకండి తాతయ్య, 1కి 10గా చెప్తుంది. అందుకే మన గాయత్రికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపుదామని ఉంది. కుదరడం లేదే, ఏదో ఆటంకం. అవును, కృప గురించి నీ ఉద్దేశం ఏమిటి? విశాలని అడిగాను, అది వద్దంది. నిదానంగా ఇంకో సంబంధం చూద్దామంది. చక్కగా ఉంది తాతయ్య. విశాల్దే ఉంది, దాని మొగుడు గురించి దానికే తెలీదు. అమెరికా అమెరికా అంటుంది, దానికేం తెలుసు? కృప కన్నా మంచి సంబంధం దొరకదు తాతయ్య. దాని పెళ్ళైతే మా ఆయన కూడా బుద్ధిగా ఉంటారు. మనం కూడా గాయత్రి విషయంలో దిగులు పడకుండా ఉండొచ్చు తాతయ్య. ఇది ముందే చెప్పకపోయారు. దేనికైనా సమయం రావాలిగా. పక్కనే ఉండి అంతా చూసుకుంటాను తాతయ్య. కృప దొరకడం గాయత్రి అదృష్టం. వెంటనే మాట్లాడి ముహూర్తం పెట్టించండి. నువ్వు ఒప్పేసుకున్నావుగా, మరే ఉంది, వెంటనే అన్నీ చేసేస్తాను. ఏమైంది నాన్న చేతికి? ఆహా, ఏమీ లేదు, గోరు చుట్టు. ఇప్పుడే మొదలైందా ముదిరిందా? ముందే చెప్పుండొచ్చు కదా నాన్న. చెప్తే ఏం చేసేవాడివి? ఏముంది, వెంటనే ఓ నిమ్మ పండుతో దాన్ని మూసేయటమే కదా మార్గం. మూసేస్తే నయం అయిపోతుందా? ఏమిటి నాన్న, ఆ నిమ్మరసం వల్ల అది పక్వానికి వచ్చి పగిలిపోతుంది. అయితే కట్ చేయొద్దంటావు? చచ్చా, అలా ఎప్పుడూ చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి ఓ నిమ్మ పండు తీసుకొచ్చి వేలికి తొడుగుతాను. నిమ్మపండుతో ఇప్పుడేం అవసరం లేదు. ఇదిగో ఇదే గోరు చుట్టు. లెటర్ చదువు.